ప్రపంచం మళ్ళీ వార్ వైపు వెళ్తోందా? జపాన్ చేసిన ఒక్క మిసైల్ టెస్ట్ నార్త్ కొరియాని ఫుల్గా రెచ్చగొట్టింది. జపాన్ చేసిన పనికి ఒకరోజు పశ్చాత్తాపడుతుంది. అవసరమైతే మేము ఎక్స్ట్రా మిలిటరీ యాక్షన్ కూడా తీసుకుంటామంటూ కిమ్ జాంగ్ యున్ సిస్టర్ కిమ్ యో జాంగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వరల్డ్ మొత్తం చర్చించుకుంటోంది. అసలు జపాన్ ఏం చేసింది? అమెరికా ఇందులో ఎందుకుంది? నార్త్ కొరియా ఎందుకు ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతోంది? మళ్ళీ ప్రపంచ దేశాల్లో ఏదో ఒక చోట ఏదో ఒక మూలన వార్ మొదలయ్యే అవకాశం కనబడుతోందా? సో దాని ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? ప్రపంచంలో నెక్స్ట్ జరగబోయేటువంటి యుద్ధం ఏంటి? ఎలా జరగబోతోంది? ఎటువంటి యుద్ధం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా చర్చించుకుందాం. సో ఇటీవల జపాన్, అమెరికా కలిసి టోమ్హాక్ క్రూజ్ మిసైల్ను తయారు చేశాయి. ఈ క్షిపణిని పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి ఎయిజిస్ డెస్ట్రాయర్ చొకాయ్ నుంచి టెస్ట్ చేసింది. ఇది జపాన్కు ఒక సాధారణ మిసైల్ టెస్ట్ కాదు. ఫ్యూచర్లో లాంగ్ రేంజ్ మిసైల్ అటాక్ క్యాపబిలిటీని పెంచుకునే ప్లాన్లో ఇది చాలా కీలకమైన స్టెప్. ఇంతకాలం పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ పాలసీతో ఉన్నటువంటి జపాన్ ఇప్పుడు అవసరమైతే ఫస్ట్ స్ట్రైక్ చేసే క్యాపబిలిటీ కూడా బిల్డ్ చేసుకుంటుందనేది దీని ద్వారా సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మిసైల్ టెస్ట్ మీద నార్త్ కొరియా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. కిమ్ జాంగ్ యున్ సిస్టర్ కిమ్ యో జాంగ్ మాట్లాడుతూ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు ఆవిడ. ఒకసారి కిమ్ యో జాంగ్ ఏం మాట్లాడారో చూద్దాం. 朝鲜劳动党中央委员会部长金宇正当日发表谈话说，战犯国日本拥有先发制人打击能力，是破坏国际和平稳定的重大威胁。对于日本可能对朝鲜构成严重威胁的军事变身进程，是绝不会袖手旁观的。据朝中社8月5日报道，朝鲜劳动党中央委员会部长金宇正当日发表谈话说，战犯国日本拥有先发制人打击能力，是破。 రైట్, హోప్ మీకు కొంత ఇది నవ్వు తెప్పించవచ్చు ఈ బైట్. ఎందుకంటే నేను అక్కడ చూపించిన దాంట్లో మీకు కింద సబ్ టైటిల్స్గా కనబడుతున్నాయి ఇంగ్లీష్లో. బహుశా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ ట్రై టు రెక్టిఫై. సో నేను మళ్ళీ దాన్ని కొంత తెలుగులో అనువదించే ప్రయత్నం చేస్తాను. సో తను ఏం చెప్తున్నారంటే, జపాన్ తన పీస్ఫుల్ డిఫెన్స్ పాలసీని పక్కన పెట్టి పూర్తిగా మిలిటరీ పవర్ పెంచుకుంటుందని ఆమె చెప్తున్నారు. ముందు కేవలం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే అనుకునే జపాన్ ఇప్పుడు ఓవర్సీస్ మిలిటరీ ఆపరేషన్స్ కూడా చేయగలిగేలా తన ఆర్మీని మార్చుకుంటుందని ఆవిడ చెప్పుకొచ్చారు. ఇది జపాన్ ఒక్కదానికి సంబంధించిన విషయం కాదు, ఇది మొత్తం ఏషియా సెక్యూరిటీకి రిస్క్ అని ఆమె హెచ్చరించారు కూడా. ఇక్కడ అమెరికా రోల్ కూడా చాలా క్లియర్గా ఉందని నార్త్ కొరియా ఆరోపిస్తోంది. టోమ్హాక్ మిసైల్ ఇవ్వడం, వాటిని లాంచ్ చేసే షిప్స్ని అప్గ్రేడ్ చేయడం, మిసైల్ టెస్ట్కి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ అమెరికా డైరెక్ట్ సపోర్ట్తోనే జరుగుతున్నాయని కిమ్ యో జాంగ్ ఆరోపించింది. ఇక పసిఫిక్ రీజియన్లో అమెరికా తన మిలిటరీ అమ్మకాలు ఇంకా స్ట్రాంగ్ చేయడానికి జపాన్ని ఉపయోగిస్తుందని కూడా విమర్శించింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గత కొన్ని నెలలుగా అమెరికా, జపాన్, సౌత్ కొరియా కలిసి వరుసగా జాయింట్ మిలిటరీ డ్రిల్స్ చేస్తూ ఉన్నాయి. ఫిలిప్పైన్స్లో జరిగినటువంటి పెద్ద మిలిటరీ ఎక్సర్సైజ్లో కూడా జపాన్ పాల్గొంది. ఇక నార్త్ కొరియా దృష్టిలో ఇవన్నీ తమ దేశాన్ని టార్గెట్ చేసే ప్లాన్స్లో భాగమే అని ఆలోచిస్తోంది. అందుకే ఈ మిలిటరీ అలయన్స్ మీద ప్యాంగ్యాంగ్ వరుసగా విమర్శలు చేస్తోంది. జూలై నుంచి నార్త్ కొరియా గవర్నమెంట్ మీడియా KCNA వరుసగా రిపోర్ట్స్, ఎడిటోరియల్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారంగా అమెరికా, జపాన్, సౌత్ కొరియా కలిసి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచబోతున్నాయని చెప్పి దాంట్లో వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కిమ్ యో జాంగ్ చేసినటువంటి స్టేట్మెంట్ ఆ వార్నింగ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది. జపాన్ ఇలాగే కంటిన్యూ అయితే మేము చూస్తూ ఊరుకోం, ఇలా సైలెంట్గా కూర్చోం. మా సెక్యూరిటీకి ప్రమాదం అనిపిస్తే ఎక్స్ట్రా మిలిటరీ ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. జపాన్ ఒకరోజు తన డెసిషన్కి రిగ్రెట్ అవుతుంది అంటూ కిమ్ యో జాంగ్ చాలా సీరియస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంటే మీరు అలా చేస్తూ ఉంటే మేము ఊరుకుంటామా? డెఫినెట్గా మేము అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాం. మీరు చేసిన పనికి డెఫినెట్గా ఏదో ఒకరోజు రిగ్రెషన్ ఫీల్ అయ్యేలాగా మేం చేస్తామనేది ఒక వార్నింగ్. ఇక రీసెంట్ టైమ్స్లో జపాన్పై నార్త్ కొరియా నుంచి వచ్చినటువంటి ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే సమయంలో జపాన్ రిలీజ్ చేసిన కొత్త డిఫెన్స్ వైట్ పేపర్ కూడా కాంట్రవర్సీకి కారణమైంది. అందులో చైనా, రష్యా, నార్త్ కొరియాలని బిగ్గెస్ట్ సెక్యూరిటీ థ్రెట్స్గా పేర్కొంది. దీనిపై కూడా నార్త్ కొరియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ దేశాన్ని ఉద్దేశపూర్వకంగానే ఒక శత్రువుగా చూపిస్తూ జపాన్ ప్రజల్లో
ఒక ఫియర్ని క్రియేట్ చేస్తోంది అని చెప్పి ఆరోపిస్తోంది. జపాన్ మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసింది. తమ డిఫెన్స్ పాలసీ పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ కోసమేనని స్పష్టం చేసింది. తమ మిలిటరీ సిస్టమ్స్ కానీ మిసైల్ ప్రోగ్రామ్స్ కానీ ఏ దేశాన్ని థ్రెటన్ చేయడానికి కానీ ఎవరినైనా బెదిరించడానికి కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఫ్యూచర్ వార్స్ని ప్రివెంట్ చేయడానికి మాత్రమేనని వాళ్ళు చెప్తున్నారు. తమ పీస్ కాన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అన్ని డెసిషన్స్ తీసుకుంటున్నామని వాళ్ళు వాళ్ళు ఇన్ ద సెన్స్ జపాన్ చెప్తోంది. కానీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం గత కొన్నేళ్లుగా జపాన్ మిలిటరీని ఫాస్ట్గా మోడర్నైజ్ చేస్తోంది. డిఫెన్స్ బడ్జెట్ను భారీగా ఇంక్రీజ్ చేసింది. 2025లో దాదాపుగా $62 బిలియన్ డిఫెన్స్ కోసం అలొకేట్ చేసింది. అమెరికా నుంచి 400 టోమ్హాక్ మిసైల్స్ కొనుగోలు చేసే ప్లాన్ కూడా ప్రకటించింది. అలాగే లాంగ్ రేంజ్ మిసైల్ సిస్టమ్స్ని కూడా డిప్లాయ్ చేస్తోంది. ఈ డెవలప్మెంట్స్ చైనా, నార్త్ కొరియా రెండింటిని టెన్షన్లోకి నెట్టేశాయి. ఇక చైనా కూడా జపాన్ మిలిటరీ ఎక్స్పాన్షన్పై ఇప్పటికే కొంత ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా తైవాన్ ఇష్యూలో జపాన్ తీసుకుంటున్న స్టాండ్ బీజింగ్కు నచ్చడం లేదు. చైనాకు నచ్చడం లేదు. తైవాన్ విషయంలో చైనా ఏదైనా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే జపాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందని స్టేట్మెంట్స్ రీజియన్లో టెన్షన్స్కు మరింతగా పెంచుతూ ఉన్నాయి. ఇక నార్త్ కొరియా విషయానికి వస్తే 2019లో డొనాల్డ్ ట్రంప్తో జరిగినటువంటి సమిట్ ఫెయిల్ అయిన తర్వాత తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మరింతగా స్పీడప్ చేసింది. తాము పర్మనెంట్ న్యూక్లియర్ పవర్ అని పదే పదే చెప్తోంది. వరుసగా మిసైల్ టెస్టులు చేస్తూ ప్రపంచానికి తన మిలిటరీ స్ట్రెంత్ను చూపిస్తోంది. ఇప్పుడు జపాన్ మిలిటరీ ఎక్స్పాన్షన్ను చూపించి తమ వెపన్స్ డెవలప్మెంట్ను జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తోంది అని అనలిస్టులు అంటున్నారు. ఇక ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఇదే. జపాన్ను అమెరికా ప్రాక్సీ మిలిటరీ పవర్గా ప్రాజెక్ట్ చేస్తూ దాన్ని చూపిస్తూ ఫ్యూచర్లో మరిన్ని మిసైల్ టెస్ట్ లేదా నావల్ మిలిటరీ డెమోన్స్ట్రేషన్స్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్తో స్టోరీ ముగిసేలా కనిపించడం లేదు. త్వరలో మరో మిలిటరీ షో కనిపించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. జపాన్, కొరియా ఈ దేశాల మధ్య ఉన్నటువంటి హిస్టారికల్ ఇష్యూస్ ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ కొరియాను ఆక్యుపై చేసింది. ఆ హిస్టరీ ఇప్పటికీ రెండు దేశాల రిలేషన్షిప్స్ పైన ప్రభావం చూపుతూనే ఉంది. అందుకే జపాన్ మిలిటరీ పవర్ పెంచుకోవడానికి నార్త్ కొరియా కేవలం సెక్యూరిటీ ఇష్యూగా కాకుండా హిస్టారికల్ థ్రెట్గా కూడా నార్త్ కొరియా భావిస్తోంది. ఇక ఓవరాల్గా జపాన్ చేసినటువంటి టోమ్హాక్ మిసైల్ టెస్ట్ ఇప్పుడు ఏషియన్ పాలిటిక్స్లో పెద్ద ఇష్యూగా మారింది. ఒకవైపు అమెరికా సపోర్ట్తో జపాన్ మిలిటరీ పవర్ పెంచుకుంటూ ఉంటే మరోవైపు నార్త్ కొరియా ఓపెన్ వార్నింగ్స్ ఇస్తోంది. చైనా కూడా ఈ సిచ్యువేషన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది. ఈ టెన్షన్ ఇక్కడితో ఆగిపోతుందా లేక ఏషియాలో మరో పెద్ద జియోపొలిటికల్ క్రైసిస్ దారితీస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచం అంతా గమనిస్తున్నటువంటి మరొక కీలకమైన అంశం. సో మొత్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రపంచంలో మరేదైనా యుద్ధం రాబోతుందా అని దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఆనవాళ్ళను డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.